సో హాయ్ కోడలు గారు, హాయ్ మీ మామయ్య ఎలా ఉన్నారు సెట్ లో? చాలా బాగుంటారు. అవునా? సో సార్ తో చేయడం నేను ఫస్ట్ టైం, మ్మ్. బట్ అంటే బయట కలిసాం చాలా సార్లు, బట్ మ్మ్. కలిసి వర్క్ చేయడం మాత్రం ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఓకే. మేము ఆల్మోస్ట్ 20 years నుంచి పరిచయమే. 20 years ఆ? ఈటీవీ నుంచి పరిచయమే, ఒక 15-20 years Yeah. నుంచి. ఓకే. తన ఫస్ట్ సీరియల్ నుంచి నేను అక్కడ ఉన్నాను, బాగా పరిచయం. వాళ్ళ సిస్టర్ నాతో యాక్ట్ చేశారు, నా సిస్టర్ అన్ని తెలుసు, కానీ మేము ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయడం. ఓకే, అలా అలా లైన్ కోడలుగా వస్తుంది. ఎస్. సో జనరల్ గా ఒక స్టోరీ ఏదన్నా మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఐదర్ డైరెక్టర్ ని చూస్తాం, లేకపోతే hero క్యాస్ట్ చూస్తాం. చూస్తాం, Yeah, హీరో casting చూస్తాం, ముఖ్యంగా కథను చూస్తాం. ఇవన్నీ కథను చూస్తాం. మెయిన్ స్టోరీ మీద డిపెండ్ అవుతాం. అంటే మీరు అంటే ఈ కథ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ప్రభాకర్ గారిని చూసారా, లేదంటే ఏమంత అంటే మీరు ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి? అంతా ప్రభాకర్ గారే. అనుకున్నా. ఎవ్రీథింగ్ గోస్ టు హిమ్ అండి. ఐ మీన్ లైక్ మనం చూస్తున్నాం అంటే, నాకు తెలిసినప్పటి నుంచి టీవీ అంటే దిస్ ఓన్లీ వన్ పర్సన్, అంటే మెయిన్ లైమ్ లైట్ లో ఉండేది కానీ ఏదైనా ప్రభాకర్ గారు. అండ్ వెన్ ఐ హర్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అసోసియేటెడ్ విత్ హిమ్, ఐ వాజ్ వెరీ థ్రిల్డ్. ఓకే. యా, సో ఇంకా అనుకున్నాను, దేర్ ఇస్ నో సెకండ్ థాట్. అంటే మేము ఇద్దరం కలిసాము, మాట్లాడుకున్నాము, అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఐ థాట్ ఓకే, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి అనుకున్నాం. నేను ఫస్ట్ నుంచి కూడా లాభ నష్టాలకు అతీతంగా ప్రాజెక్ట్ సక్సెస్ దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాను ఎప్పుడు కూడా. ఏదైనా సరే, మా అబ్బాయితో సినిమా తీసినా, లేకపోతే సీరియల్ తీసినా, ఒక షార్ట్ ఫిల్మ్ తీసినా, ఒక యూట్యూబ్ కంటెంట్ చేసినా కూడా కంటెంట్ బేస్డ్గా ఇది ఫస్ట్ రీచ్ అవ్వాలనుకుంది. తర్వాత మనం దాంట్లో డబ్బులు ఎలా తెచ్చుకోవాలి ఆలోచిస్తాము. అలాంటి డబ్బులు పోయినా చేసే రకమేం కాదు, డబ్బులు తెచ్చుకుంటాం. సో ఇలాంటి లైట్ మైండెడ్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ అయితే బాగుంటుందని వెతుకుతున్నప్పుడు ఫస్ట్ కాలే మాకు మహేష్ గారు తగిలారు. ఆయన చాలా ప్యాషనేటెడ్. సార్ మన ప్రాజెక్ట్ బాగుండాలి, మీరు వెనక ముందు ఆలోచించొద్దు, మంచి టైం కావాలి ఇట్లా. సో అన్నీ ఆయన అనుకున్నట్టుగా దేవుడి దేవాలు అన్నీ బాగా జరిగాయి. సో అలా మంచిగా సింక్ అయిందండి. అంటే మనం ఫస్ట్ చేస్తున్న దాన్ని ధర్మంగా నమ్మి తర్వాత లాభ నష్టాల గురించి ఆలోచించాలి. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న మా ప్రొడ్యూసర్ గారు మహేష్